రుతుపవనాల ప్రభావంతో హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షం పడుతుంది. కుత్బుల్లాపూర్, సుచిత్ర, గాజుల రామారంతో పాటు గండిమైసమ్మ, కొంపల్లిలో వర్షం పడుతుంది. అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోనూ ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది. రుతుపవనాల ప్రభావంతో హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షం పడుతుంది. కుత్బుల్లాపూర్, సుచిత్ర, గాజుల రామారంతో పాటు గండిమైసమ్మ, కొంపల్లిలో వర్షం పడుతుంది. అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోనూ ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతుంది. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో చాలా చురుగ్గా కదులుతున్నట్టు కూడా వాతావరణ శాఖ తెలిపినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. అటు ఉత్తర కోస్తాంధ్ర ప్రాంతంలో ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడటం జరిగింది. దీని ప్రభావంతో అటు తెలంగాణ రాష్ట్రంలో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటుగా రానున్నటువంటి 3 రోజుల పాటు భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ప్రజెంట్ హైదరాబాద్ తో పాటుగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడినటువంటి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు ప్రజెంట్ అటు హైదరాబాద్ తో పాటుగా దాంతో పాటుగా భద్రాద్రి కొత్తగూడెం కావచ్చు, దాంతో పాటుగా పలు జిల్లాలకు సంబంధించి కూడా తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. హైదరాబాద్ నగరంలో కొంత భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అంచనాలను విడుదల చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ప్రజెంట్ నైరుతి రుతుపవనాలు సంబంధించి చూస్తే మాత్రం తెలంగాణతో పాటుగా రాయలసీమ ప్రాంతాల్లో కూడా విస్తరించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. రానున్నటువంటి 4 రోజుల పాటు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అంచనాలు విడుదల చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. ఈ రోజు, రేపు, ఎల్లుండి రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటుగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ చెప్పినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. రైట్ వంశీ, థ్యాంక్ యూ.